నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చలిగాలి నుంచి చర్మాన్ని కాపాడుకోండిలా, వ్యాయామం చేయని వారికో మందు బిళ్ళ, పిల్లల వికాసం తల్లిదండ్రుల చేతుల్లోనే, మూలకణ చికిత్సలతో మోకాళ్ళ నొప్పులు మాయం. ఇంకా హెల్త్ టిప్. చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతుంటాయి. వణికించే శీతగాలి మూలంగా మన చర్మం అంతా ఇట్టే పొడిబారిపోతుంటుంది. కాళ్ళు చేతులపైన పగుళ్ళు వస్తుంటాయి, పెదవులు చిట్లుపోతుంటాయి, చివరికి పాదాలు జుట్టుకు కూడా చలి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ఇక సోరియాసిస్ వంటి మొండి జబ్బులు ఈ చలి సీజన్లో మరింత ఉధృతంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో చలిపులి దాడి నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి, వేధించే సోరియాసిస్ వంటి జబ్బుల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మెల్లగా చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. మన శరీరంలో ఈ చలిగాలుల దెబ్బకు మొట్టమొదట దెబ్బతినేది మన చర్మమే. ఈ సీజన్లో పొడిగాలుల దెబ్బకు చర్మంలోని వేడి, తేమ రెండూ ఇట్టే ఎగిరిపోతాయి. దీంతో చర్మం విపరీతంగా పొడిబారుతుంది. ఫలితంగా చర్మంపై పగుళ్లు రావటం, దురదలు మొదలవటం, ఒకవేళ అప్పటికే ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రమవుతాయి. ముఖం, పాదాలు ఎక్కువగా చలిగాలులకు గురవుతాయి కాబట్టి అవి పొడిబారి, పగుళ్లు బారి, రక్తం కారటం, ఇన్ఫెక్షన్లకు దారితీయటం లాంటి సమస్యలు కూడా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. వింటర్ స్కిన్ కేర్ అంటే చలికాలంలో మనం చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ చలికాలంలో మనకి ఈ తేమ అంటే మన ఎన్విరాన్మెంటల్ తేమ అండ్ చలి తీవ్రంగా ఉండటం వల్ల స్కిన్ పొడిబారుతుంటుంది. ఎంట్రికల దగ్గర నుంచి అంటే హెయిర్ దగ్గర నుంచి నెయిల్స్ దాకా ఏదో ఒక చేంజెస్ మనం చూస్తుంటాం. హెయిర్కి వచ్చేసరికి సమ్మర్ నుంచి వింటర్కి అంటే ఎండాకాలం నుంచి చలికాలం ట్రాన్స్మిషన్ అప్పుడు స్కిన్తో పాటు మన స్కాల్ప్ డ్రై అయిపోయి పొట్టు రాలుతూ ఉంటుంది. దీన్ని డ్రై డాండ్రఫ్ అంటాం. తల స్నానం చేసేటప్పుడు, తల దువ్వేటప్పుడు, ఆయిల్ పెట్టేటప్పుడు షర్ట్ మీద పడుతూ ఉంటుంది. అది మన డ్రై డాండ్రఫ్ అంటాం. ఆ పొట్టు అనేది మన స్కిన్నే. ఆ డ్రై డాండ్రఫ్ వల్ల ఇచ్చింగ్ వచ్చి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంటుంది. దాంతో ఏం చేస్తారు, వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్కిన్ డ్రై అయిపోయి ఇంకా పొట్టు ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంటుంది. సో వింటర్లో ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువ అవడం సహజమే. నెక్స్ట్ హెయిర్కి వస్తే, సమ్మర్లో ఆయిలీ అవుతే వింటర్లో డ్రై అయినట్టు ఈ సీజనల్ చేంజెస్ కూడా మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని మనం టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. అంటే తల స్నానం చేసేటప్పుడు, మన చేయి ముట్టుకున్నప్పుడు, తల దువ్వేటప్పుడు హెయిర్ ఫాల్ అధికం అవ్వటం, ఇది సీజనల్ ట్రాన్సిషన్ అంటాం. అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు హెయిర్ మీద కూడా సైకిల్ ఎఫెక్ట్ పడి హెయిర్ ఫాల్ అవడం స్టార్ట్ అవుతుంటుంది. ఇట్లాంటి హెయిర్ ఫాల్ మనకి ఇంటర్నల్గా అంటే మనం ఆరోగ్యంగా ఉండి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే 100% మందికి పోయే హెయిర్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటుంది. విటమిన్స్ లోపం ఉన్నా, కొంచెం స్ట్రెస్ ఉన్నా, మనం దాన్ని సరిగ్గా కేర్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఇంకా థిన్నింగ్ స్టార్ట్ అవుతుంటాం. చలికాలంలో చర్మానికి ప్రధానంగా 3 రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఒకటి చర్మం పొడిబారటం వల్ల వచ్చే సమస్యలు. రెండోది చలికాలంలో ఒకరి నుండి ఒకరికి వచ్చి పడే చర్మ వ్యాధులు. మూడోది అప్పటికే చర్మ వ్యాధులున్న వారికి వాటి తీవ్రత పెరగటం. అందుకే ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా చూసుకోవటం అన్నది అత్యంత ప్రధానం. తగినంత మోతాదులో నీటిని ఖచ్చితంగా తాగాలి. అవసరం మేరకు మాయిశ్చరైజర్లు వాడుకోవాలి. వస్త్రధారణ కూడా చర్మంలోని తేమ బయటకు వెళ్లకుండా ఉండేలా ఉండాలి. ఈ సీజన్లో విపరీతంగా కారం, మసాలాలు తినటం కూడా మంచిది కాదు. అతి చల్లని, అతి వేడి నీటితో స్నానం చేయరాదు. కాస్తంత చర్మానికి చెమట పట్టేలా నిత్యం వ్యాయామం చేయగలిగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ఈ అటోపిక్ ఎగ్జిమాలు వచ్చేసరికి ఏమవుతుంది, వీళ్ళల్లో కూడా ఎంత హాట్ వాటర్ చేస్తే స్కిన్ అంత డ్రై అవుతుంది. ఎంతసేపు మనం స్నానం గదిలో ఉంటే అంత డ్రై అవుతుంది. సో మనం మినిమం టైం ఎక్కువసేపు మనం వాష్రూమ్లో ఉండకుండా వీలైతే త్వరగా బయటకు వచ్చేసి అండ్ నురుగు తక్కువ వచ్చే సోప్ వాడుకోవటం, బబుల్ బాస్ అంటే నీళ్ళల్లోనే టైం స్పెండ్ చేసి అలవాటు కొంతమంది పిల్లలకు ఉంటుంది. అలవాటు తప్పించుకోగలిగితే మనం ఒక 50% ప్రాబ్లం బయటపడినట్టే. స్నానం చేసి బయటికి రాగానే
తుడుచుకొని లైట్గా తేమ పైన మనం ఏదన్నా మన ఈ మాయిశ్చర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో మన ఎమోలియంట్స్ ఉంటాయి, తర్వాత హ్యూమాక్టెంట్స్ ఉంటాయి, లేదంటే మనకి ఇప్పుడు న్యాచురల్ స్కిన్ ప్రోటీన్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ మాయిశ్చర్స్ ఉంటాయి. ఆ మాయిశ్చర్స్ వీళ్ళల్లో మనం ఈ మాయిశ్చర్స్లో ఏం వాడాల్సి వస్తుంది, ఎమోలియంట్స్ ఉన్న మాయిశ్చర్స్ వాడుకోవటం వల్ల స్కిన్ మనం ఎక్కువ డ్రైనెస్ కాకుండా చూసుకోవచ్చు. ఆల్రెడీ ర్యాష్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము, డాక్టర్ని సంప్రదించి ఏజ్ ప్రకారంగా స్టిరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి, లేదంటే టాక్లిమస్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, లేదంటే సైక్లోస్పోరిన్ సిరప్స్ ఉంటాయి, లేదంటే ఫోటోథెరపీ ఉంటుంది. ఫోటోథెరపీలో న్యాచురల్ ఉంటుంది, క్లినికల్ ఉంటుంది. ఒకే చోట ఆగిపోయిన చోట ఎగ్జిమా లేజర్ కూడా ఉంటుంది. ఇవన్నీ చేయటం వల్ల ఈ ఎగ్జిమా నుంచి మనం వాటి ఉపశమనం పొందొచ్చు, అంటే దురద ఇరిటేషన్ తగ్గించుకోవచ్చు. కానీ బేసిక్ థింగ్ వాళ్ళకి బ్యారియర్ అంటే స్కిన్ ప్రొటెక్షన్ ఉండదు. స్కిన్ ప్రొటెక్షన్ మంచి మాయిశ్చర్ తోటి మనం ప్రొటెక్షన్ ఇస్తే అలర్జీని వచ్చి తగిలినా కానీ వాళ్ళకి రియాక్షన్ కాకుండా ఉంటారు. డయాబెటిక్ అండ్ హైపోథైరాయిడిజం వీళ్ళల్లో ఏమవుతుంది, అన్కంట్రోల్ డయాబెటీస్ ఏం చేస్తుంది, వాటర్ మొత్తం ఆయిల్ మొత్తం స్ట్రింక్ అయిపోయి స్కిన్ అంతా పుట్టు రాలడం స్టార్ట్ అయిపోతుంటుంది. సో డయాబెటిక్ స్కిన్ వాళ్ళకి ఎగ్జిమా ప్రోన్ అవుతారు. సో డయాబెటిక్ స్కిన్ అనేది డ్రై స్కిన్, వాళ్ళు లైఫ్ లాంగ్ డ్రై అయి ఉంటారు. సో మాయిశ్చర్ అనేది మీరు షుగర్కి మందులు ఎలా వాడుతున్నారో మాయిశ్చర్ కూడా మీరు లైఫ్లో అట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఏ మాయిశ్చర్ వాడుకోవాల్సి వస్తుంది మీరు, సో కలర్ ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు, ప్రిజర్వేటివ్స్ ఉండకూడదు. కొంతమంది ప్రిజర్వేటివ్స్ అంటే ఎక్కువగా పాడైపోకుండా యాడ్ చేస్తుంటారు. ఆ లేని మాయిశ్చరైజర్స్ ఇంటి దగ్గర ఏ మాయిశ్చర్ దొరికినా అవి లేని మాయిశ్చరైజర్స్ మనం వాడుకుంటే మంచిది. వీళ్ళల్లో డయాబెటిక్ హైపోథైరాయిడిజంలో NMFE ఉన్న మాయిశ్చరైజర్ చాలా మంచివి ఇవి. శీతాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇలాంటప్పుడు దురద మొదలవుతుంది. గోకుతున్న కొద్దీ చర్మం మందంగా మారి మరింతగా సన్నటి ఘాట్లు, పగుళ్ళు కనిపించటం మొదలవుతుంది. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ నూనెను చర్మానికి తరచూ పట్టిస్తూ ఉండాలి. మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లను వాడటం మంచిదే. స్నానానికి వెళ్లే ముందు ఒంటికి నూనె రాసుకోవటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు ఆలివ్ నూనెను కలుపుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గ్లిజరిన్ సబ్బులతోనూ సున్నిపిండితోనూ స్నానం చేయటం వల్ల శీతాకాలంలో చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. పిల్లల్లో కాస్మెటిక్స్ అడుగుతుంటారు, ఏ సిరమ్స్ వాడాలి, ఏ సన్ స్క్రీన్స్ వాడాలి అని. సో ఈ వింటర్ రిలేటెడ్లో మనకి సమ్మర్లో ఆయిలీ ఉంటే వింటర్లో డ్రై ఉంటాయి. సో సన్ స్క్రీన్స్ ఏం వాడుకోవాలి, మనము సమ్మర్లో జెల్ బేస్డ్ ఇస్తే వింటర్లో వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఇవ్వడం మనకి ఆ డ్రైనెస్కి కాంపోజిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కాస్మెటిక్స్లో కొంతమందికి రోజేషియా స్కిన్ అంటాం. రోజేషియా స్కిన్ అంటే ఈ బటర్ఫ్లై పార్ట్లో కొంచెం ఎండకి వెళ్ళినా కానీ రెడ్గా అయిపోతుంది ఈ పార్ట్, మిడిల్ పార్ట్. సో వాళ్ళ రోజేషియా స్కిన్, వాళ్ళది ఇంకా సెన్సిటివ్ స్కిన్. వాళ్ళేం మాయిశ్చరైజర్స్ వాడాలి, సెరామైడ్ మాయిశ్చరైజర్స్, స్కిన్ రిపేరింగ్ మాయిశ్చరైజర్స్ అది వాడుకుంటూ మనం వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడుకోగలిగి అండ్ స్ట్రాంగ్ మేకప్స్, కాస్మెటిక్స్ లేకుండా చూసుకోవాలి. క్లెన్జర్స్ అంటే నురుగు తక్కువ వచ్చే ప్రోడక్ట్స్, స్కిన్ బ్యాలెన్సింగ్ అండ్ pH బ్యాలెన్స్డ్ స్కిన్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే pH 5.5 మెన్షన్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ pH బ్యాలెన్స్డ్ 5.5 ఉన్న ప్రోడక్ట్స్ వాడుకోగలిగితే స్కిన్ బ్యారియర్ ప్రొటెక్షన్ పోకుండా దాని న్యాచురల్ ఆయిల్స్ తీయకుండా ఉంటాయి. సో నురుగు తక్కువ వచ్చే సోప్స్, స్కిన్ రిపేరింగ్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అండ్ స్ట్రాంగ్ కెమికల్స్ లేకుండా ఉండి మాయిశ్చరైజర్స్లో మనకి అరికాళ్ళ అరిచేతులకేమో పెట్రోలియం జెల్లీ, తర్వాత డయాబెటిక్ హైపోథైరాయిడిజం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకేమో సెరమైడ్ NMFE ఉన్న మాయిశ్చరైజర్స్, లేదంటే ఇంకా మనకి ఆ కాస్మెటిక్గా చాలా కొంచెం కాస్ట్లీ ఉన్నాయనుకుంటే గవర్నమెంట్ సప్లై లైట్ లిక్విడ్ పారాఫిన్ అనే మాలిక్యూల్స్ ఉంటాయండి. అవి గవర్నమెంట్ సప్లై చేస్తుంటుంది. అవి చాలా బెస్ట్ మాయిశ్చరైజర్స్ అని చెప్తాం. స్నానం చేసి రాగానే ఏదో ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్, డ్రై స్కిన్, జెనెటిక్గా డ్రై స్కిన్ ఉంటే హాట్ వాటర్ చేయకుండా స్కిన్ ఆయిలీ పెట్టుకుంటే మనం వింటర్ రిలేటెడ్ స్కిన్ చేంజెస్, డ్రైనెస్ అండ్ స్కిన్ డ్యామేజ్ నుంచి మనం బయటపడవచ్చు. సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ చలికాలంలో నేరుగా చర్మానికి తగిలేలా స్వెట్టర్లను వేసుకోకూడదు. ముందుగా కాటన్ దుస్తుల్ని వేసుకుని వాటిపైన ఉన్ని దుస్తుల్ని, స్వెట్టర్లని ధరించటం మంచిది. చలికాలంలో ముఖ్యంగా తామర, కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి మరొకరికి ఇట్టే ప్రబలుతాయి. కాబట్టి ఇలాంటి అంటువ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వాడిన దువ్వెనలు, తువ్వాళ్ల వంటి వస్తువుల్ని మరొకరు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో తీవ్రమైన చలి కారణంగా స్నానం చేసిన ప్రతిసారి సరిగా చర్మాన్ని తుడుచుకోకుండానే దుస్తులు ధరిస్తూ ఉంటారు చాలామంది.
చర్మంపై తేమ ఆరకుండానే దుస్తుల్ని వేసుకోవటం వల్ల సంకలు గజ్జల్లో రకరకాల ఇన్ఫెక్షన్ల తాకిడి పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇక బాగా మసిలే వేడి నీళ్లతో స్నానం చేయటం కూడా చర్మానికి అంత మంచిది కాదు. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయటం మేలు. ఇక ఈ సీజన్లో నిత్యం చెమట పట్టేలా వ్యాయామం చేయటం చర్మ ఆరోగ్యానికి మరీ మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. నిత్యం వ్యాయామం చేసేవారు బాగా చురుకుగా ఉంటారు. అసలు వయసు కన్నా చిన్నవారిగా కనిపిస్తారు. వృద్ధాప్యం వచ్చినా జ్ఞాపక శక్తి తగ్గదు. వ్యాయామంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా ప్రపంచవ్యాప్తంగా 30% మంది వ్యాయామానికి దూరంగానే ఉంటున్నారు. మహిళల్లో ఇది మరింత ఎక్కువ. మహిళల్లో దాదాపు 60% మంది అసలు ఎలాంటి వ్యాయామం చేయడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చేదు వాస్తవాన్ని గ్రహించే ఒక మందు బిళ్ళని కనిపెట్టారు చైనాలోని హూన్వావు హాస్పిటల్ క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. వ్యాయామానికి ప్రత్యామ్నాయం అంటూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే అవన్నీ ప్రధానంగా బరువు తగ్గడానికి ఉద్దేశించినవి. చైనా శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఈ మందు బిళ్ళ వృద్ధాప్య లక్షణాలను అడ్డుకోవడంతో పాటు యుక్త వయసు నుంచి వ్యాయామం చేస్తుంటే శారీరకంగా మేధోపరంగా ఎంత చురుకుగా ఉండగలమో ఆ స్థాయి ఫలితాన్ని అందిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలోని కిడ్నీలు బీటైన్ అనే అణువులను ఉత్పత్తి చేయడాన్ని పరిశోధకులు గమనించారు. జీవక్రియకు ఉపయోగపడే ఈ మెటబాలైట్స్ అణువుల వల్లే వాళ్లలో వృద్ధాప్య లక్షణాలు తగ్గుతున్నట్లు గ్రహించారు. 6 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి వివిధ ప్రయోగాల ద్వారా బీటైన్ని మందుబిళ్ళగా వాడి చక్కటి ఫలితాన్ని సాధించామని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో అందరి జీవితాలు బిజీగా మారిపోయాయి. తల్లిదండ్రులైతే ఉద్యోగం, ఇంటి పనులు, బాధ్యతలంటూ వారి పిల్లల కోసం కాస్త సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. దీంతో పిల్లలు పసిప్రాయంలోనే ఒంటరితనాన్ని, మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే కెరీర్ లక్ష్యాలు జీవితంలో ముఖ్యమైన తల్లిదండ్రులు పిల్లలతో కాస్తైనా సమయాన్ని గడపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. పిల్లల వికాసం కోసం తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలతో కలిసి ఉండడం అంటే వారితో కేవలం ఆటలు ఆడడం కాదు, వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే, ప్రేమానురాగాలు పంచే మంచి అవకాశమని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఉదయం లేవగానే తాము వ్యాయామం చేయడమే కాకుండా తమ పిల్లలతోనూ చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వాటితో కలిగే లాభాలు వివరించాలి. మొదట్లో మీ పిల్లలకు కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత వారికి అలవాటుగా మారిపోతుంది. అల్పాహారం తినే సమయంలో పిల్లలతో మాట్లాడాలి. వారి ఆలోచనలు, ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. పిల్లలకు ఆసక్తి ఉన్న విషయాల్లో ప్రోత్సహించాలి. చిన్నదైనా మంచి పని చేసినట్లు చెబితే చాలా బాగుందని వారిని ప్రశంసించాలి. సాయంత్రం వేళ పిల్లలతో దగ్గరుండి హోంవర్క్ చేయించడాన్ని అలవాటు చేసుకోవాలి. పాఠ్య పుస్తకాలే కాకుండా మానసిక వికాసానికి ఉపయోగపడే పుస్తకాల్ని చదివించాలి. తరచూ పిల్లలతో కలిసి భోజనం చేయాలి. రోజులో ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఏదైనా తల్లిదండ్రులతో పంచుకునే వీలుంటుంది. రాత్రి నిద్రపోయే ముందు పిల్లలకు నీతి కథలు చెప్పడమూ మంచిదే. నిజాయితీగా ఉండడం, పెద్దలను గౌరవించడం, సహాయం చేయడం వంటి విషయాలను ఉదాహరణలతో సహా వివరించడం వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అలాగే తోటి పిల్లలతో, ఇతరులతో ఎలా మెలగాలో నేర్పించాలి. వారాంతపు రోజుల్లో అన్ని పనులు పక్కన పెట్టి పిల్లలతోనే సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వారి మెదడు పనితీరు మెరుగయ్యేలా చెస్, పజిల్స్ గేమ్స్ని ఆడించాలి. సృజనాత్మకత పెరిగేలా డ్రాయింగ్, క్రాఫ్ట్ వర్క్ చేయించడం ఎంతో మేలు చేస్తుంది. ఇక పిల్లల్ని ఇంటి పనుల్లో భాగం చేయాలి. ఇల్లు శుభ్రం చేయడం, దుస్తులు మడత పెట్టడం, తోట పని, వంట పని చేయడంలో సాయం చేయమని అడగాలి. ఏది ఎలా చేయాలో నేర్పిస్తే ఆ తర్వాత వారే స్వయంగా చేయడం మొదలు పెడతారు. పిల్లల పుట్టినరోజును ఉన్నంతలో చక్కగా సెలబ్రేట్ చేయాలి. వారిపై మీకు ఎంత ప్రేమ ఉందో తెలియచేయాలి. అది పిల్లలకు ఏడాదంతా గుర్తుండిపోతుంది. పిల్లలకు పురాణాలు, ఇతిహాసాలను పరిచయం చేయాలి. పండగలు, వాటి నేపథ్యాలు, అవి జరుపుకునే విధానం వివరించాలి. సెలవుల్లో పిల్లల్ని విజ్ఞాన విహారయాత్రకు తీసుకువెళ్ళాలి. పార్క్, జూ, మ్యూజియం, చారిత్రక ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాటి గురించి వివరించాలి. బంధువుల వద్దకు తీసుకువెళ్ళి బాంధవ్యాల విలువ తెలిసేలా చేయాలి. ఇలాంటి చిన్న చిన్న పనులే పిల్లల వ్యక్తిత్వానికి, సంపూర్ణ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. ఆధునిక వైద్యంలో మూలకణ చికిత్సలు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. తాజాగా ఎముకల వైద్యంలోనూ స్టెమ్ సెల్ థెరపీలను వినియోగం పెరుగుతుంది. విరిగిన ఎముకలు చక్కగా అతుక్కునేందుకు, కీళ్ల మధ్య తగ్గిపోయిన గుజ్జును తిరిగి పెంచడానికి
కార్టిలేజ్ను మరింతగా ఉత్పత్తి చేయడానికి వీలుగా స్టెమ్ సెల్స్ థెరపీలను వాడుతున్నారు. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో చాలామందిలో తుంటికీలు భాగానికి రక్త ప్రసరణ తగ్గడంతో అది చచ్చుబడిపోతుంది. ఇలా చచ్చుబడిన తుంటికీలను మూలకణాల సాయంతో చక్కగా మరమ్మత్తు చేయొచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో ఎముకల వైద్యంలో స్టెమ్ సెల్ థెరపీల వినియోగం గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి? మనము రీజనరేటివ్ మెడిసిన్ అనేది కామన్గా ఈ మధ్య వింటున్నాము. ఆ రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటంటే బయోలాజికల్ మెటీరియల్ వాడి, అంటే ఉన్న బాడీలో ఉన్నటువంటి సెల్స్ని కానీ లేకుంటే బయో ఇంజనీర్డ్ మెటీరియల్ కానీ ఏదైనా బయోలాజికల్ మెటీరియల్ వాడి ఆ డిసీజ్ని కానీ ఆర్గాన్ని కానీ బాగు చేయడాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. అంటే ఏదైనా ఒక ఏరియాలో ఒక టిష్యూ పాడైందంటే దాన్ని రిపేర్ అయినా చేయొచ్చు, రీజనరేట్ అయినా చేయొచ్చు, లేకపోతే రీప్లేస్ అయినా చేయొచ్చు విత్ బయోలాజికల్ మెటీరియల్స్. దాన్ని మనము రీజనరేటివ్ మెడిసిన్ అని అంటాం. నార్మల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటి కన్వెన్షనల్ మెథడ్ ఏంటి? ఏదో ఒక ట్యాబ్లెట్ వేయటం వల్ల, అంటే ఫార్మలాజికల్ డ్రగ్స్ కానీ మెడిసిన్స్ అని అంటాం కదా, అవి కానీ లేకుంటే ఒక సర్జికల్ మెథడ్ వల్ల కానీ ట్రీట్మెంట్ చేయటం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా బయోలాజికల్గా ఉన్నటువంటి మెటీరియల్స్ వాడి బాగు చేయడాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. రీజనరేటివ్ చికిత్సలు ఎన్ని రకాలుగా ఉంటాయి? రీజనరేటివ్ మెడిసిన్స్లో కామన్గా మనము తీసుకుంటే ఒక 5 సబ్సెట్స్ తీసుకోవచ్చు రీజనరేటివ్ మెడిసిన్లో. ఒకటి స్టెమ్ సెల్ థెరపీ అంటాం. కామన్గా ఈ మధ్య మీరు అందరూ వింటూ ఉంటారు కదా, అది స్టెమ్ సెల్ థెరపీ ఒకటి. రెండోది బయోలాజిక్స్, అంటే బయోలాజికల్ మెటీరియల్ ఇన్ ద బాడీ వాడటము, అది రెండో మెథడ్ అనుకుంటే. మూడో మెథడ్ తీసుకుంటే టిష్యూ ఇంజనీరింగ్, అంటే సెల్ని నుంచి దాన్ని మల్టిప్లికేషన్ చేసి ఒక మెటీరియల్ మనం ప్రొడ్యూస్ చేసి ఇవ్వటం అనమాట, అది టిష్యూ ఇంజనీరింగ్ అంటాం. ఫోర్త్ దానికి వచ్చేసరికి మనకి జీన్ థెరపీస్ అంటాం. ఈ కీమోథెరపీస్లో కాకుండా ఇప్పుడు జీన్ థెరపీస్ అని కొత్తగా వచ్చినటువంటి జెనెటిక్ రీమోడలింగ్ చేయడం అనేది జరిగి జీన్ థెరపీస్. అదేవిధంగా ఫిఫ్త్ మొడాలిటీ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్ తీసుకుంటే 3D ప్రింటింగ్, అంటే ఒక లేయర్ బై లేయర్ ఒక టిష్యూని, ఒక ఆర్గాన్ని క్రియేట్ చేయటం అనమాట. ఇవన్నీ కూడా అడ్వాన్సెస్. ఇప్పుడు నేను అన్న మెథడ్స్ అన్నీ కూడా అన్నీ ప్రూవెన్ కాదు, ఇప్పుడు అన్నీ అవైలబుల్ కాదు. అయినప్పటికీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో అవైలబుల్ ఉండే అవకాశం ఉన్నటువంటివి, లేటెస్ట్వి, అండ్ ఇవన్నీ కూడా రీసెర్చ్ జరుగుతున్నవి. సో ఫ్యూచర్లో మనము పిల్తో కాకుండా సెల్తో ట్రీట్మెంట్ జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అనమాట. స్టెమ్ సెల్ థెరపీలో ఏం చేస్తారు? ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటంటే మనకి మెయిన్గా మూడు స్టెమ్ సెల్స్ మన బాడీలో మనం తీసుకునే పద్ధతులు కానీ తీసుకోవచ్చు. ఆ 3 పద్ధతులు ఏంటంటే, ఒకటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాం. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే అవి ప్లూరిపోటెంట్ సెల్స్. అది మనం యూజువల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద ఎంబ్రియో, అంటే ఒక ఫెర్టైల్ ఎగ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫెర్టైల్ ఎగ్ని అంటే మనం బయట ఇన్విట్రో బయట మనం చేయడం జరుగుతుంది. అది ఆ ఫీటస్లో ఉన్నట్టు, అంటే మనం ఆ ఎంబ్రియో నుంచి ఆ ఇన్నర్ సెల్ మాస్ తీసుకొని దాని నుంచి మనం ఏదైనా క్రియేట్ చేసి, బికాజ్ అక్కడి నుంచే మనకు మొత్తం బాడీ అంతా తయారైంది కనుక ఆ ఎంబ్రియానిక్ సెల్స్ అనేవి నుంచి మనం ఒక ఆర్గాన్ కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి. బేసికలీ వీఆర్ మేకింగ్ అన్ ఎంబ్రియో అవుట్ సైడ్ ద బాడీ అండ్ వీఆర్ డిస్ట్రక్టింగ్ దట్ ఇది కనుక ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి కనుక అది నార్మల్గా జరిగే ప్రొసీజర్ కాదు. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్లీ వీ కెన్ జనరేట్ ఎనీ ఆర్గాన్ ఫ్రమ్ ది ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. రెండోది అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటాం. అడల్ట్ స్టెమ్స్ అంటే ఒక గ్రోన్ అప్ అడల్ట్ నుంచి మనం ఈ బక్కల్ మ్యూకోజా నుంచి కానీ, ఫ్యాట్ నుంచి కానీ, స్కిన్ నుంచి కానీ కొన్ని మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. ఆ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకొని దాని నుంచి మనం ఆర్గాన్ని కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇట్లో ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయడం అడల్ట్ స్టెమ్ సెల్ నుంచి చేయడం డిఫికల్ట్ ఉంటుంది. అది సెకండ్ మెథడ్ కింద వస్తుంది. థర్డ్ మెథడ్ తీసుకుంటే మనకి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అనేవి మనము చెప్పుకోవచ్చు. ఇవి కామన్గా మనం ఇప్పుడు జరుగుతున్నవి. ఎందుకంటే మనం ఒక బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్ కానీ ఒక మీసెన్కైమల్ సెల్ అనేది, అంటే ఒక బోన్ మ్యారో నుంచి కానీ ఒక ఫ్యాట్ నుంచి కానీ ఒక సెల్ తీసుకొని దాన్ని ఇండ్యూస్ చేస్తాం బయట అవుట్ సైడ్ ద బాడీ. ఇండ్యూస్ చేసి దాన్ని అంటే దాన్ని జెనెటిక్ మోడిఫికేషన్ చేసి ఒక ఆర్గాన్ కింద కానీ ఒక రిపేర్కి తగ్గట్టు కానీ తయారు చేయటం. ఆ టిష్యూ సెల్స్ అనేటువంటి ఒక బయోలాజికల్గా ఒక స్కఫోల్డ్ మీద పెట్టి అది మనకి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి స్ట్రక్చరల్గా కూడా తయారు చేయడం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి, ఒక్క సెల్లే సరిపోదు కనుక. సో బయోలాజికల్ మెటీరియల్ మీద ఈ ఇండ్యూస్డ్ స్టెమ్ సెల్స్ని కూడా, అడల్ట్ స్టెమ్ సెల్స్ని మనము రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు రీసెర్చ్లో ఉన్నప్పటికీ ఇవన్నీ పాసిబుల్ ఉన్నవి.
టిష్యూ ఇంజనీరింగ్లో కూడా జరిగేది అదే. మనం ఇప్పుడు కార్టిలేజ్ ఒక పీస్ ఇస్తాము, ఆ కార్టిలేజ్ సెల్స్ని వారు రీగ్రో చేస్తారు, ల్యాబ్లో రీగ్రో చేసి అది ఒక బయలాజికల్ ఒక టిష్యూస్ మీద పెట్టి మనకి ఇవ్వడం వల్ల ఒక స్ట్రక్చరల్గా ఒక బ్లాక్స్ లాగా వస్తాయి. వాటిని మనం ఎక్కడ అవసరమో అక్కడ వాడటం జరుగుతూ ఉంటుంది. లైక్ కార్టిలేజ్ దాంట్లో కానీ ఎక్కడైనా మనకి అట్లా ఇవి మనకి ఎక్కడ ఆ డిసీజ్లో యూజ్ ఉంటుంది అనే దాని గురించి మనం వాడుతూ ఉంటాం. బోన్ అండ్ జాయింట్ డిసీజెస్లో స్టెమ్ సెల్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది? బోన్ అండ్ జాయింట్ డిసీజెస్లో కార్టిలేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రీప్రొడ్యూస్ కానీ అది రిపేర్ కానీ అవ్వదు కనుక ఈ కార్టిలేజ్ సెల్స్ని మనము బయట టిష్యూ ఇంజనీరింగ్గా కానీ లేకుంటే ఇండ్యూస్డ్ సెల్స్ కానీ తయారు చేసి అక్కడ మనము ఉన్న జాయింట్లో ఉన్న డిఫెక్ట్లో మనం ఫిల్ చేయటం వల్ల మళ్ళీ న్యూ కార్టిలేజ్ ఫామ్ అవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఆ కార్టిలేజ్ అంటే ఆర్థరైటిస్ పేషెంట్కి స్టెమ్ సెల్స్ అనేది వాడడం జరుగుతుంది. లిమిటెడ్గా ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం లిమిటెడ్గా యూసేజ్ జరుగుతుంది. ఎందుకంటే మన ఖచ్చితమైన రిజల్ట్స్ ఖచ్చితంగా ఇంకా రాలేదు కనుక కార్టిలేజ్ డ్యామేజ్లో లిమిటెడ్గా మనం వాడటం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏవియాస్కులర్ నెక్రోసిస్ అంటాం, హెడ్ ఆఫ్ ది ఫీమర్ అనేది మనకి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ స్టీరాయిడ్ వాడటం వల్ల కానీ వీటి వల్ల హెమటలాజికల్ డిసార్డర్స్లో కానీ ఈ తొంటి ఎముకలో ఉన్నటువంటి బాలు అంటే ఫీమరల్ బాలు చనిపోవడాన్ని ఏవియాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అటువంటి వాళ్ళకి కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే బోన్ మ్యారోని ఎక్స్ట్రాక్ట్ చేయటము, ఆ బోన్ మ్యారో నుంచి మనం కాన్సన్ట్రేటెడ్ స్టెమ్ సెల్స్ని మనము అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల మళ్ళీ రీజనరేట్ అక్కడ అయ్యి న్యూ బోన్ ఫామ్ అవడం జరుగుతుంది. ఉంటుంది. సో అందులో కూడా మనం స్టెమ్ సెల్ థెరపీ యూజ్ అవుతుంది. ఇంకా బోన్స్ విషయానికి వస్తే బోన్స్లో ఇరిగిపోయిన బోన్స్ ఉంటాయి, ఇరిగిపోయిన ఒక్కసారి కలవ్వు. అలాంటప్పుడు కూడా ఈ బీమ్యాక్ కానీ అంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్స్ని మనం ఈ స్టెమ్ సెల్స్ని విత్ గ్రోయింగ్ ఫ్యాక్టర్స్తో కూడా ఉంటాయి కనుక అక్కడ మనం ఇరిగిపోయిన జాయింట్ కలవని ప్రదేశం నాన్ యూనియన్ అంటాం, అటువంటి వాటికి ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా ఆ హీలింగ్ ప్రాసెస్ని ఫాస్టన్ చేయడం జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీలో ముందు ఇంకా ఎలాంటి మార్పులను ఆశించవచ్చు? స్టెమ్ సెల్ థెరపీ ముందుగా ఇంకా ఎంత డెవలప్ అవ్వచ్చు అనే విషయాన్ని మనకు వస్తే ఇప్పుడున్న టిష్యూ కల్చర్గా మెథడ్స్ కానీ బయలాజికల్గా లైక్ టిష్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ కానీ అదేవిధంగా ఈ కల్చర్ మెకానిజమ్స్ పెరగటం వల్ల ఒక ఆర్గాన్ కూడా క్రియేట్ చేయగలిగే పరిస్థితి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ పాడైంది సిరోసిస్ వల్ల లివర్ని తయారు చేయడం, అదేవిధంగా డయాబెటిక్స్లో ఇప్పుడు ప్యాంక్రియాస్ ఇష్యూస్ వచ్చాయి వాటిని తయారు చేయడం, ఇట్లాగా ఒక్కొక్క పార్ట్ని కూడా మనము కార్నియా దగ్గర నుంచి ఈ మయోకార్డియం దగ్గర నుంచి ఒక ప్యాంక్రియాస్ దగ్గర నుంచి అన్ని ఆర్గాన్ని కూడా మనము ఫ్యూచర్లో మనము ఈ టిష్యూ ఇంజనీరింగ్లోని ఈ స్టెమ్ సెల్ థెరపీ మెథడ్స్లోని తయారు చేసే అవకాశం ఉంది. ఎముకల వైద్యుల్లో స్టెమ్ సెల్స్ థెరపీలను రీజనరేటివ్ మెడిసిన్గా పిలుస్తున్నారు. ఫ్రాక్చర్లు, కార్టిలేజ్ రీగ్రోత్, అవాస్కులర్ నిక్రోసిస్లకు చికిత్స చేయడంలో మూలకణాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. పొడి దగ్గుతో బాధపడుతున్నప్పుడు 4-5 నల్ల మిరియాల్ని కచ్చాపచ్చాగా దంచి ఆ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోండి. వేధించే దగ్గు నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.